హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీని ఉనికిస్తున్న టాప్ 5 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని, ఈ సిరీస్ని అసలు మిస్ కావద్దండి. ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఎవరైతే ఈ ఛానల్ని కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 జియాంగ్ సియాంగ్ క్రియేచర్. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్ అయితే మన ముందుకు రావడం జరిగింది. థ్రిల్లర్, డ్రామా అలాగే మిస్టరీ యాక్షన్కి సంబంధించి ది బెస్ట్ వెబ్ సిరీస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి ఈ సిరీస్ పిచ్చగా అయితే నచ్చుతుంది. మనకు టోటల్ 7 ఎపిసోడ్లుగా తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి తోపు సిరీస్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ సిరీస్ మనకు స్టార్టింగ్లో అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించిన ఈ మూవీకి సంబంధించి మనకు ఎండింగ్ క్లైమాక్స్ వరకు ఎక్కడికి కూడా వెళ్ళనటువంటి థ్రిల్ని అయితే అందిస్తుంది. ఇలాంటి తోపు సిరీస్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లిస్ట్లో నెంబర్ 2 కీడా కోలా. క్రైమ్ కామెడీ డ్రామా మూవీకి అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీని మీకు జస్ట్ ఒక కామెడీ మూవీగా అలాగే టైం పాస్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో మనకు చాలా చోట్ల బూత్ లాంగ్వేజ్లో అయితే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ మూవీని మీరు ఫ్యామిలీతో కలిసి కాస్త అవాయిడ్ అయితే చేసుకోండి. ఒక కూల్ డ్రింక్ కోసం మనకు ఈ మూవీ మొత్తం తిరుగుతుంది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 3 బెర్లిన్. ఇదొక వెబ్ సిరీస్ అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్ కూడా మనకు తెలుగు లాంగ్వేజ్లో 8 ఎపిసోడ్గా నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మనీష్ టు లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ సిరీస్ పిచ్చగా అయితే నచ్చుతుంది. మనీష్ టు ముందుకు జరిగినటువంటి సిరీస్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ ని కూడా మీరు ఫ్యామిలీతో కలిసి అసలు చూడకండి. అలాగే ఈ సిరీస్ కూడా మనకు తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాబట్టి ఇలాంటి సిరీస్ ని కూడా మీరు అసలు మిస్ చేసుకోవద్దండి. ఎస్పెషల్ గా మనీష్ టు లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ సిరీస్ ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. లిస్ట్ లో నెంబర్ 4 దీపావళి. ఎవరైతే ఒక మంచి నేచురల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారి కోసం అయితే ఈ మూవీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఎమోషనల్ ఉన్న అలాగే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీని ఎవరైతే చూడాలని ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారో అలాంటి వారి కోసం అయితే ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. బలగం అంత రేంజ్లో కాకపోయినా ఆ రేంజ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. ఈ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్లో ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక తాత మనవళ్ళకు సంబంధించిన ఒక కథగా అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ దీపావళి అనే మూవీని. ఈ మూవీని కూడా మీరు అసలు మిస్ చేసుకోదండి. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 5 12th ఫెయిల్. ఈ మూవీ ఐఎంబిలో మంచి రేటింగ్తో అయితే దూసుకెళ్తుంది. అలాగే బాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ హిట్ని అయితే సంపాదించుకుంది. ఒక ఐపీఎస్కి సంబంధించి ఒక రియల్ కథని, రియల్ ఇన్సిడెంట్కి సంబంధించి ఈ మూవీని అయితే తీయడం జరిగింది. మనోజ్ కుమార్ శర్మకు సంబంధించి తన రియల్ స్టోరీని అయితే మనకు ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. స్టోరీ పరంగా, కంటెంట్ పరంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగులో అయితే లేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇలాంటి తోపు మూవీస్ని కూడా మీరు అసలు మిస్ చేసుకోవద్దండి. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే తెలుగు లాంగ్వేజ్ లో మనకు త్వరలో రానన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక ఫైనల్ గా ఈ మూవీస్ ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్ కి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. అందులో చెప్పడం అయితే జరిగింది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్ గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి.